హలో అండి. ఈరోజు రీడింగ్ మీ పూర్వీకులు, మీ పెద్దలు, మీ పితృదేవతలు అంటారు గదా! సో, ఆ పెద్దలు, మీ పూర్వీకులు మీకు మీ గురించి హ్యాపీగా ఉన్నారా? మీ కోరికలను నెరవేరుస్తారా? వాళ్ళు ఏదైనా వాళ్ళకి అసంతృప్తిని ఇచ్చారా? లేకపోతే వాళ్ళు తృప్తిగా ఉన్నారా? సాటిస్ఫై అయినారా? మీ సేవలకు, మీ పనులకి అంటే పెద్దలకి పెట్టుకునే బట్టలు, పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు కదా! పెద్దలకు పూజ అనేది చేస్తూ ఉంటారు కదా! సంవత్సరానికి ఒకసారి. సో, ఆ పెద్దలకి ఎట్లా అంటే మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు. కాబట్టి అది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళని తృప్తిపరిచినట్టు. అలా చేయకుండా ఒక్క సంవత్సరం మీరు గ్యాప్ ఇచ్చినా గూడా వాళ్ళకొక రోజు వాళ్ళకు పస్తు పెట్టినట్టే. అంటే వాళ్ళకి అన్నం పెట్టకుండా వాళ్ళని పస్తు పెట్టినట్టు. సో, కాబట్టి మీరు ప్రతి సంవత్సరం వాళ్ళకి పెడుతూ ఉంటే ప్రతిరోజు వాళ్ళు ఫుడ్ తిన్నట్టు. కాబట్టి వాళ్ళు తృప్తిగా ఉన్నారా? లేదా? అనేది చూద్దామండి. ఇప్పుడు మీ మనసులో మీ పెద్దల్ని అనుకోండి. ఎవరైనా కావచ్చు మీ పెద్దలు, మీ పితృదేవతలు మనసులో అనుకోండి. మీ కోరికలు నెరవేరుస్తారా? లేదా? వాళ్ళు తృప్తిగా ఉన్నారా? లేదా? చూద్దాం. యెస్ ఆర్ నో. ఓకేనా? ఫస్ట్ కార్డ్ చూద్దాం. 8 ఆఫ్ పెంటకల్స్. యెస్ అండి. వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నారు. ఫస్ట్ కార్డు యెస్ అని వచ్చింది. వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నారు. సో, మీ కోరికలు నెరవేరుస్తారు వాళ్ళు. సో, వాళ్ళు మీ కోరికలు తప్పకుండా నెరవేరుస్తారండి. మీకు మంచిగా డబ్బు విషయంలో కావచ్చు, ఇంకా మిగతా ఇతర విషయాల్లో ఫైనాన్షియల్‌గా పరంగా, రిలేషన్ పరంగా ఏదైనా కూడా మీకు తృప్తిగా ఉంటుందండి. వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నారు. సో, మీ పెద్దలు తృప్తిగా ఉన్నారు కాబట్టి మీకు కూడా ఎటువంటి సమస్య రానివ్వరు వాళ్ళు. వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. యెస్, యెస్ అని వచ్చిందండి ఇది. మీ సమస్యలు తీరుతాయి. మీ మనసులో ఉండే బాధలు, కోరికలు, సమస్యలు తీరిపోతాయని వచ్చిందండి. సెకండ్ కార్డ్ చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్. ఇది కూడా యెస్ అండి. యెస్. మీ పెద్దలు, మీ పితృదేవతలు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా తృప్తిగా ఉన్నారండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తారు. సో, తప్పకుండా వాళ్ళు కూడా హ్యాపీ, సంతోషంగా ఉన్నారు. వాళ్ళకెప్పుడు ప్రతి సంవత్సరం, ప్రతిరోజు వాళ్ళకి పెడుతున్నారు. అంటే వాళ్ళ దాంట్లో, వాళ్ళ భాషలో చూస్తే ప్రతిరోజు వాళ్ళు ఆహారానికి ఏ కొరత లేకుండా తీసుకుంటున్నారు. మీరు వాళ్ళని అంత బాగా సంతృప్తి పరిచినారు అని ఇక్కడొచ్చింది. సో, మీరు సెలెక్ట్ చేసుకున్న నంబర్‌ని నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.